హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చేసే వ్యాపారం గురించి ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నా కదండి. అలాగే ఈరోజు కూడా ఒక కొత్త ఐటెం గురించి నేను వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ ఐటెము ఇంతవరకు మన ఛానల్లో వీడియో అనేది పెట్టలేదు. ఇవాళ వచ్చేసరికి నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే బఠానీలు. అసలు ఇది కేజీ ఎంత రేటు పడిద్ది, ఎంత క్వాంటిటీ పోయాలి, ఏ కవర్లు యూజ్ చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటము బఠానీలు అని చెప్పాను కదండి. ఇవి కేజీ వచ్చేసరికి 90 రూపీస్ పడతాయి. మనకి కేజీకి వచ్చేసరికి 6 అట్టలు అనేది చేసుకోవాలండి. ఓకేనా? అలాగే ఏ సైజు కవర్లు యూజ్ చేయాలంటే 4x4 సైజు కవర్లు యూజ్ చేయాలండి. ఎంత క్వాంటిటీ పోయాలంటే ప్యాకెట్కి వచ్చేసరికి 16 గ్రాములు పోయాలండి. అట్ట మొత్తం చూసుకునేసరికి మనకి 165 గ్రాములు కానీ 170 గ్రాములు కానీ ఉండాలన్నమాట. మనకి కేజీకి వచ్చేసరికి 6 అట్టలు అనేది అవ్వాలి. మనం అట్ట 35 రూపాయలకి అమ్మితే మనకి అట్టకు వచ్చేసరికి దగ్గర 20 రూపాయలు లాభం అనేది వస్తుందన్నమాట. వీటి మీద మిగతా ఐటమ్స్తో పోల్చుకుంటే వీటి మీద ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అనేది లాభం వస్తుంది. ప్రతి అట్టకు చూసుకుంటే డైలీ వచ్చేసరికి ఒక 4-5 అట్టలు కంపల్సరీ పోతాయండి. అందుకని మీలో ఎవరైనా మసాలా వ్యాపారం చేస్తుంటే వాటితో పాటు ఈ ఐటెం కూడా యాడ్ చేసుకుంటే మనకి రూపాయికి రూపాయి లాభం అనేది వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇక్కడ నేను బఠానీలు మేమైతే 2 కేజీలు తెచ్చుకుంటే ఒక 4 రోజులు అలా వస్తాయి అన్నమాట. కేజీకి వచ్చేసరికి 6 అట్టలు, మాకు 12 అట్టలు అయ్యేసరికి ఒక 4 రోజులు 3 రోజులు అయిపోతాయి. చూసారు కదండి, నేను ఇక్కడ 4x4 సైజు కవర్లలో పోసాను. అలాగే అట్టల సైజు కూడా వచ్చేసరికి 8-11 సైజు అట్టలు అనేవి వాడతామన్నమాట. చూసారు కదండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ నాకు కావాల్సిన అట్టలు మొత్తం పోసేసాను. అలాగే సీలింగ్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాపారం అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. మన చేతిలో కేవలం ఒక 4,000 రూపాయలు ఉంటే చాలు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఆ 4,000తో మనం దగ్గర ఒక 7 రకాల ఐటమ్స్ అన్నా తెచ్చుకొని వాటిని రొటేషన్ చేసుకుంటాం. మనం అనేది డైలీ వచ్చేసరికి ఒక 1,500 దగ్గర నుంచి మనం ఎంత కష్టపడితే అంత అమౌంట్ అనేది మనకి వస్తుందన్నమాట. కొంతమంది తక్కువగా తిరిగి 500 సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే రోజల్లా తిరిగి 2,500 3,000 సంపాదించే వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని చెప్పి ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈజీగా స్టార్ట్ చేయగలిగే వ్యాపారం అండి. మనం ఎక్కువ లక్షల్లో కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 20,000 30,000 పెట్టి అవి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిన అవసరం లేని వ్యాపారం అనేది మసాలా వ్యాపారం అండి. దీన్ని మనం రొటేషన్ చేసుకుంటూ ఉంటే మనకి ఐటమ్స్ పెరగటం మూలాన మనకి డబ్బులు అనేవి ఎక్కువగా కనపడతాయి. అలాగే మనకి తక్కువ పెట్టుబడి కాబట్టి మనం ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇది మనకి 365 రోజులు ఉండే బిజినెస్ కాబట్టి ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేయొచ్చండి. నేను మొత్తం సీలింగ్ వేసేసాను, అట్టకు కొడుతున్నానండి. పదకొండు సైజు అట్టలు అనేవి యూజ్ చేస్తామండి. మనకి ఈ బఠానీ అట్టల మీద డైలీ వచ్చేసరికి 100 రూపాయలు వరకు మాత్రం సంపాదించుకోవచ్చండి. అందుకని మీరు పోసే ఐటమ్స్లో ఇవి కూడా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ మొదలుపెట్టిన వాళ్ళైనా సరే
ఈ ఐటెం యాడ్ చేసుకోవటం వల్ల మీకు రూపాయి అనేది ఎక్స్ట్రా లాభం వస్తుందన్నమాట. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంకా మరిన్ని ఐటమ్స్ మీకు వీడియోస్ పెడతా ఉంటాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరి ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందన్నమాట. ఓకేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఓకేనా, బాయ్ అండి.